తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలనను కేరళలో చూపిస్తా ఉన్నారంట. కేరళలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారంట. కేరళలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నారంట. కేరళ వాళ్ళు తెలంగాణ పరిపాలనను చూసి కాంగ్రెస్ కోటేస్తారంటే ఏం చెప్తారు? ఏదో సార్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ దానికి కౌంటర్ చేస్తుంది కదా ఏ గవర్నమెంట్. వాళ్ళకు వాళ్ళు చేసేదంతా వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవి, చేసేది లేదని చెప్తారు కదా. ఏం చేస్తారా దాని వివరాలకు కుదర్చుకోలేదు, ఎందుకంటే నేను క్రిటిక్ ఎందుకు దీనికి. బట్ ఈ ప్రభావం గాని దీని ప్రచారం గాని ఏదైతుందో కాంగ్రెస్ కి ఏదో బెనిఫిట్ అవుతుంది, కమ్యూనిస్ట్ కాదు. ఐజిటీస్ గా కాంగ్రెస్ క్లియర్ అవుతుంది. పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. హర్యానాలో మిస్ఫైర్ అయింది. హర్యానాలో మిస్ఫైర్ అయింది. అవును. తర్వాత అంత అట్టర్లీ లోక్సభ ఎన్నికలైన తర్వాత అసెంబ్లీ అంత అట్టర్లీ ఫ్లాప్ అనుకోలేదు. హర్యానా ఓవర్ కాన్ఫిడెన్స్. మన మహారాష్ట్రలో అట్టర్ ఫ్లాప్ అయింది. దీన్ని చేజేతుల కాంగ్రెస్ వదులుకోదు. బీజేపీ పగటిబందీగా చేద్దామనుకుంటే అక్కడ లేదు వాళ్ళకు. వాళ్ళకి ఏదైతుందో అటు కమ్యూనిస్టులు శత్రువులే, లెఫ్ట్ రైట్ రెండు శత్రువులే. అవును. కాంగ్రెస్ లీడ్ బై గవర్నమెంట్ కానీ కమ్యూనిస్ట్ లీడ్ బై గవర్నమెంట్. సో వాళ్ళకి లేదు కనుక ఏదైతుందో ఒకటేదో ఒక కార్పొరేషన్ ఏదో వచ్చింది. బట్ వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ కొంత పెరగచ్చు, 1-2%. బట్ నో ఛాన్స్. అస్సాం క్లారిటీగా ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళందరినీ కూర్చున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ నుంచి పోయినాడు కదా, ఒక లోక్సభ మెంబరే పోయాడు. ఆడ కూడా పోయినసారి కంటే కూడా ఈసారి అస్సాంలో తక్కువ సీట్లు వచ్చే అవకాశం. తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో కొత్త పార్టీకి స్కోప్ ఉందని చెప్తా ఉన్నారు. కొత్త పార్టీకి స్కోప్ ఉందా అంటే ఏం చెప్తారు మీరు? అవకాశం లేదా? ఓన్లీ జాతీయ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్. నేను తీన్మార్ మల్లన్నను, కవితమ్మను నేను కార్నర్ చేయదలుచుకోవాలి. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది దేశంలో ఇంతవరకు ప్రణబ్ ముఖర్జీ గారు పెట్టారు, శివాజీ గణేష్ పెట్టాడు, కమలాసన్ పెట్టాడు, చిరంజీవి పెట్టాడు, ఆయన ఓడిపోయాడు స్వయంగా. పవన్ కళ్యాణ్ పెట్టాడు, జాగాలో ఓడిపోయాడు. హరకృష్ణ పెట్టాడు, గెలవలేదు. దేవేందర్ గౌడ్ పెట్టాడు, చిరంజీవితో ఎలయన్స్ చేశాడు. ఏం చూసాము. తెలుగునాడని జానారెడ్డి గారు, కే కృష్ణమూర్తి గారు పెట్టి దాన్ని వైండప్ చేశారు. దాసన్ నాన్లో ఎనౌన్స్ చేసి వైండప్ చేశాడు. నరేంద్ర పెట్టాడు, విజయశాంతి పెట్టాడు, కోకోలలు అక్కడ బంగారప్ప పెట్టాడు, నారాయణ తివారి పెట్టాడు. హేమా హేమిల్ చెన్నారెడ్డి పార్టీ పెట్టాడు. మరి చెన్నారెడ్డి 84లో తను ఒక లోక్సభ సీటు ఎన్టీ రామారావు లేన్సేతో తను ఓడిపోయాడు. అప్పటి వరకు చెన్నారెడ్డి తెలంగాణ రాకముందే జెంటల్మెన్ అగ్రిమెంట్ లో అప్పుడే మంత్రి, కంటే ముందే మంత్రి, 56 మంత్రి, తర్వాత కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి. 71లో తెలంగాణ ఉద్యమంలో ఇందిరాగాంధీ గాలిపిస్తే 14, అప్పుడు 14, 70 15 2009లో 17 తెలంగాణ ప్రాంతం చెప్తున్నారు. అటువంటిది ఆ రోజు 10 సీట్లు తెచ్చాడు. చెన్నారెడ్డి నాయకత్వంలో 78లో ఏదైతుందో జనవరి 1 ఫామ్ అయితే ఫిబ్రవరి 25 ఎలక్షన్, 27 పోలింగ్ అయింది, 27 పోలింగ్ అయింది, 25 పోలింగ్ అయింది, 27 కౌంటింగ్. గవర్నమెంట్ వచ్చింది 175. కేంద్రంలో జనతా, ఇక్కడ వెంగళరావు గారు 175, ఇది 60 జనతా పార్టీ అండ్ 30 కాంగ్రెస్. అటువంటి చెన్నారెడ్డి గారు మళ్ళీ 29లో ఆయన నాయకత్వంలో వచ్చింది. అటువంటిప్పుడు ఏమాహేమీలు, అనుభవజ్ఞులు, పరిపాలకులు ఎంతమంది చేశారు. హర్ష్ కాంగ్రెస్ కు లీడ్ చేసి మళ్ళీ వెంగళరావు గారు 78 ఎమ్మెల్యే రాజీనామా చేసి 78 అయితే 0 రిజల్ట్. ఆయన బై ఎలక్షన్ 5 సీట్లు ఓడిపోయాడు. ఇది జాస్తి వెంకటేశ్వరరావు గెలిచాడు. రిజైన్ చేసిన సీటు సత్తుపల్లి కాంగ్రెస్ అయ్యి. సో అట్లే వీళ్ళని తప్పు పట్టడం లేదు. ఇక్కడ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో రాసుకోండి, బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడ అనుమానమే లేదు. ఏ మాత్రం అనుమానమే లేదు. బీజేపీకి బీఆర్ఎస్ అవసరం, బీఎస్కి లేదు. మొన్న 8 వచ్చినాయి. అసెంబ్లీ ఏమొచ్చినాయి పర్సెంటేజ్ 16, 17, 35 వచ్చింది. లోకల్ బాడీ రేపు ఏదైనా బై ఎలక్షన్స్ డిపాజిట్లు పోయినాయి. సో రెండు కలిపి జమిలీ వస్తుంది కనుక వాళ్లకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ కి అవకాశము. ఇక్కడ ఫైనాన్షియల్ ఈ రోజు ఏఐసిసికి కాంగ్రెస్ రన్ అవుతుందంటే 50% కంట్రిబ్యూషన్ తెలంగాణ ప్రాంతం నుంచి ఉంది. హర్యానా ఎన్నిక గానీ, మహారాష్ట్ర గానీ, ఇప్పుడు జరగబోయే కేరళ గానీ, ఎక్కడన్నా కానీ
ఓవరాల్ రొటీన్ Okay. కానీ. ఓకే. సో దీన్ని ఈ రాష్ట్రాన్ని మనం కొట్టాలి. ఉమ్, కర్ణాటకలో 100% ఏదైతుందో డౌటే లేదు. ఉమ్, 100% ఉమ్, బీజేపీ గవర్నమెంట్. ఓకే. లోక్సభలో ఏమైందో చూసినాం మనం. అవును. చేతులు ఎత్తేసింది అక్కడ. ఉమ్, ఇంతకంటే ఆర్థికంగా చాలా దమనీయ పరిస్థితులు ఉంది. ఎస్. కరప్షన్ అబ్ నార్మల్ అయిపోయింది. ఉమ్, తో ఇక్కడ రెండు ఒకటైనప్పుడు ఇది 40% ఉంటుంది, ఇది 50 పైన వస్తుంది ఓకే. ఖచ్చితంగా. 8 లోక్సభ వాళ్ళే ఉన్నాయి కూడా తీస్తాడు, ఇంకో 8 తీసుకుంటాడు, ఉమ్, 9వది ఓవైసీది కూడా తీసుకుంటాడు. అసెంబ్లీలో ఉమ్, 40 అదే ఇవాళ సంజయ్ మేము కామంటేనో ఇంకెవరో మన పేరింది అరవింద్ ధర్మపురి అంటేనో కాదు, ఉమ్, కేంద్రం ఇవాళ ఉమ్, తెలుగుదేశం వెరీ ఇంపార్టెంట్. ఓకే. 85-89లో కమ్యూనిస్టులు టీడీపీ కలిసి కొట్లాడి ఎస్ ఎస్. 94 డిఫర్ అయింది. ఉమ్, 96-98 చంద్రబాబు గారు కొట్లాడి, Hmm. రామారావు గారు చనిపోయి లక్షపాలు తీసిపెట్టాడు. ఉమ్, 98లో నేను మసీదులు కడతా ఉంటే ఉమ్, వాళ్ళు కూల కొడతా అంటే నేను కడతా అన్నాడు. ఉమ్, 98 ఎన్నికలు అయితేనే ఉమ్, 96లో దేవగౌడ ఫామ్ చేశాడు. అవును. 98లో వాజ్పేయితో కలిశాడు. ఉమ్, 99 2004లో చంద్రబాబు గారు కలిసి కొట్లాడాడు, ఉమ్, స్పీకర్ తీసుకున్నాడు. తర్వాత నేను తప్పు చేసిన అన్నాడు. ఉమ్, 2014లో మోడీ గారితో కలిసి కొట్లాడిన క్యాబినెట్ లో ఉన్నారు, ఉమ్, బయటకు వెళ్ళిండ్రు. ఉమ్, అటువంటిది మళ్ళీ తప్పైందన్న 2024లో. క్రిటిసైజ్ చేసాడు. ఉమ్, ఇక్కడ కాంగ్రెస్ తో కలిసి కొట్లాడాడు. ఉమ్, దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు మద్దతు చేసిండు, ఉమ్, అప్పీల్ ఇచ్చాడు Hmm. కొన్ని రాష్ట్రాలకు పోయి. ఉమ్, మళ్ళీ 2024 వచ్చే వరకు కలిసి కొట్లాడాడు. ఎస్ ఎస్. ఇవాళ కేసీఆర్ కును బీజేపీకి ఎక్కడ క్లాష్ లేదు. ఉమ్, 2009లో టీడీపీ కమ్యూనిస్టులతో కలిసి కొట్లాడిన తర్వాత ఉమ్, హర్యానాలో పోయి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం అన్నాడు, ఎస్ ఎస్ ఎస్. యూపీఏ కాదు అన్నాడు. ఉమ్, ఆ డాన్స్ మీద అడ్రస్ చేసిండు ఎన్డీఏ దాని మీద. అవును. అప్ టు జిఎన్ స్వామి ఇష్యూ వచ్చే వరకు, ఇక్కడ వరకు ఆ ఫంక్షన్ కు మోడీ వచ్చే వరకు అన్ని ఇష్యూస్లో ఉమ్, ప్రెసిడెంట్ సపోర్ట్ చేస్తూ వచ్చిండు. ఉమ్, వైస్ ప్రెసిడెంట్, మన వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, స్పీకర్, and 3 చట్టాలు. నోట్ల రద్దు, ఉమ్, తలాక్, ఉమ్, అగ్రికల్చర్ బిల్లు కూడా, కాంట్రవర్సీ Yes, బిల్లు yes. కూడా సపోర్ట్ చేసిండు. ఉమ్, ఎక్కడ వ్యతిరేకం చేయలే, ఆకాశం ఎత్తిండు మోడీ గారిని. ఉమ్, సో మోడీ గారికి అతనికి ఎక్కడ కన్ఫంటేషన్ అయింది, అవును. తర్వాత అయింది ఓన్లీ పేపర్లో క్రిటిసైజ్ చేసుకున్నారు. ఉమ్, సో ఖచ్చితంగా ఇద్దరు కలుస్తారు. ఈ రాష్ట్రాన్ని ఉమ్, కాంగ్రెస్ కు ఫైనాన్షియల్లీ బ్యాక్ చేస్తుంది కనుక ఓకే. దీన్ని వీక్ చేయాలనేది ఉంది. ఇవాళ క్యాడర్ కు కొన్ని మున్సిపాలిటీస్ లో ఓపెన్ గా బీఆర్ఎస్ బీజేపీ కలిసింది కదా. అవును అవును. ఇవాళ క్యాడర్ ఏం చెప్తున్నది, ఉమ్, బీజేపీతో కలవాలనే ఉన్నది, కలిస్తే మనం కొట్టేస్తామని. అట్లే బీజేపీలో క్యాడర్ ఈ ఒకరిద్దరు ఇక్కడ నాయకులు, ఒకరిద్దరు అక్కడ నాయకులు ఉమ్, మాట్లాడేటోళ్ళు కాదు, కానీ ఖచ్చితంగా అప్పుడే 50% వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు ఏదైతుందో ఇక్కడ తృతీయ శక్తి అనేది అవకాశమే లేదు. ఉమ్, ఈ ఇద్దరు కలిసి మళ్ళా ట్రై కాదు, స్టేట్ ఫైట్ అవుతుంది. ఓకే. ఇక వాళ్ళ రిజల్ట్ ఏమైతుందా, గతంలో ఉండే ఈ Hmm. హేమాయమీలు పెట్టి Hmm. ఏమైంది అనేది ఉమ్, మనం చూసాము. ఓకే. నేను వాళ్ళ గురించి నేను క్రిటిసైజ్ చేయదలుచుకోలే, దేమే ట్రై. ఇక్కడ వాక్యూమ్ అనేది లేదు, ఎస్. మూడో శక్తికి అవకాశం లేదు. ఉన్నా ఉమ్, వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ, వాళ్ళ ట్రాక్ కానీ, వాళ్ళ దగ్గర చేరిన నాయకులకు అంత లేదు. ఆ క్రెడిబిలిటీ లేదంటారు. ఉమ్, కోట్లు డబ్బులు కావాలి సార్, ఎస్ ఎస్ ఎక్కడ ఎస్. చేస్తారు, ఎట్లా చేస్తారు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.